హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చనిపోలేదని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాడు. నేను చనిపోలేదు, నేను ఇంకా బ్రతికే ఉన్నా, నేను బ్రతికున్నా అని చెప్పడానికి మీరే ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పి ప్రెస్ వాళ్ళతో మాట్లాడాడు. Welcome to the foreign press. First of all, I just want to say I'm alive and you're all witnesses. Now that I dispatch this piece of fake news, అలానే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అందరూ అనుకున్న దానికంటే ముందుగానే ఆగిపోతుంది అన్నాడు. పోనీలే, మంచి మాట చెప్పాడు. ఎందుకంటే యుద్ధం జరగడం ఎవరికి మంచిది కాదు ఫ్రెండ్స్. ప్రజలంతా చచ్చిపోతారు, సంక్షోభంలో ఉండిపోతారు, తిండి లేక. చిన్నపిల్లలు 160 మంది స్కూల్ పిల్లలు చనిపోయారు ఇరాన్లో. ఏం సాధిస్తారు చెప్పండి? అలానే ఇరాన్ కూడా వేరే దేశం మీద అణుబాంబులు వేయడం, క్షిపణులు ఉపయోగించడం అనేది చాలా రాంగ్. ఎందుకంటే దేశం అంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు, ఆ ప్రజల ప్రాణాలు తీసేస్తుంటే తర్వాత ఆ దేశం ఉండదు. ఇరాన్ కానీ, ఇజ్రాయెల్ కానీ, అమెరికా కానీ ప్రస్తుతం జరుగుతుంది అదే. యుద్ధం చేయడం అంటే ఏంటి? దేశాన్ని నాశనం చేయడం అంటే ఏంటి? దేశంలో ప్రజలను చంపేయడం. అదే చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు నెతన్యాహు మాట్లాడిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. అంటే త్వరలో యుద్ధం ఆగబోతోంది. అమెరికా గురించి కూడా ఒక సంచలనమైనటువంటి మాట చెప్పాడు ఆయన. అమెరికాని మేమేమి యుద్ధంలోకి రమ్మని ప్రోత్సహించలేదు. అమెరికా మేము కలిసే సంయుక్తంగా ఇరాన్ మీద దాడి చేస్తున్నాం. అంటే వీరిద్దరికీ ఇరాన్ అంటే గిట్టదు, ఇరాన్కి వీళ్ళంటే గిట్టదు. క్రిస్టియన్ దేశం లేకుండా చేయాలని ఇరాన్ ప్లాను. అలాగే సున్ని ముస్లిం దేశాలు కూడా లేకుండా చేయాలనుకుంటుంది. ఎందుకంటే ఇరాన్ షియా ముస్లిం దేశం. షియా ముస్లిమ్స్ ఏంటి? ఇస్లాం రాజ్య స్థాపన చేయాలనేటువంటి ప్రయత్నంలో ఉంటారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో మనం వింటూ ఉన్నాం. సున్ని ముస్లిమ్స్కి షియా ముస్లిమ్స్కి పడదు. అలానే ఈ షియా ముస్లిమ్స్ మిగిలిన వాళ్ళని మనుషుల్లాగా చూడరు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు యుద్ధం ఆగిపోతుందని ప్రకటించగానే, త్వరలో ఆగిపోతుందంట, మేబీ ఇప్పటికైతే ఆగలేదు, ఆగిపోతుంది. మరి ఇప్పటికే ఇరాన్ మేము నెతన్యాహుని చంపేశాం, లేడు అతని పిఎంఓ మీద దాడి చేసాం, బాంబులు వేసేసాం, మిసైల్స్ ప్రయోగించాం, అతన్ని హతమార్చాం అని చెప్పి ఇరాన్ చెప్తా ఉంది. మధ్యలో ఒక వీడియో ఇజ్రాయెల్ ప్రధానికి సంబంధించి ఏదో వీడియో వస్తే అతని ఏఐ వీడియో, నెతన్యాహు చనిపోయాడు, ఏఐ వీడియోలో 6 వేళ్ళు కనిపిస్తున్నాయి చేతికి అని చెప్పి కొంతమంది మాట్లాడారు. నేను దాని మీద పెద్దగా వీడియో చేయలేదు. ఎందుకంటే మనకు క్లారిటీ లేకుండా వ్యూవర్స్కి ఏం చెప్పగలం? మనకే దాని మీద సరైనటువంటి అవగాహన ఉండాలి. ఆ తర్వాత వ్యూవర్స్కి చెప్పాలి. ఏదో ఒకటి చెప్పేసాం, ఫేక్ న్యూస్ చేసేసామంటే సాధ్యం కాదు. అది బెంజమిన్ నెతన్యాహు బ్రతికున్నాడా చనిపోయాడా అన్న విషయం ఎవరికి తెలియదు. కానీ ఈరోజు ఒక క్లారిటీ వచ్చింది, అతను బ్రతికే ఉన్నాడు. సో ఇక్కడ బెంజమిన్ నెతన్యాహుకి సపోర్ట్ చేస్తూ ఇండియాలో చాలామంది అతని కోసం పూజలు, ప్రార్థనలు చేయడం చేశారు. అలాగే ఇరాన్ని సపోర్ట్ చేస్తూ ఎక్కువ మంది రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు. బెంజమిన్ నెతన్యాహు కోసం పూజలు చేసి ప్రార్థనలు చేసిన వాళ్ళకి ఒకటే నేను చెప్పదలుచుకున్నా, మీ అంత ఫూలిష్ పర్సన్ ఇంకొకటి ఉండడు. మీరెవరు రాబాయి బెంజమిన్ నెతన్యాహుకు సపోర్ట్ చేయడానికి? మన దేశం ఇజ్రాయెల్కో, అమెరికాకో, ఇరాన్కో సపోర్ట్ చేస్తే మీరు అప్పుడు స్పందించినా తప్పులేదు. అయినా అవన్నీ కూడా విదేశాంగ విధానంలో ప్రభుత్వం చూసుకోవాల్సినటువంటి పనులు. మీరెందుకు బెంజమిన్ నెతన్యాహు ఫోటోకి బొట్టు పెట్టి అతనికి హారతలు ఇస్తూ ఉన్నారు? ఏం పగలబొడుతారు మీరు? ఏం ఉపయోగం? అలానే ఇరాన్లో ఖమేనీని సపోర్ట్ చేసిన వ్యక్తులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఖమేనీ ఏం బీగాడని మన దేశం కోసం ఏమైనా హెల్ప్ చేశాడా? ఫండ్స్ ఇచ్చాడో? మన దేశం గురించి ఏమైనా మంచిగా మాట్లాడా? ఇంకా ఇజ్రాయెల్ మన దేశంతో స్నేహం చేస్తుంది. అలాంటి ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహుకు సపోర్ట్ చేస్తేనే కరెక్ట్ కాదని చెప్తున్నాం. అలాంటిది మీరు ఖమేనీకి సపోర్ట్ చేస్తుంది, ఇది నిజంగా దేశద్రోహం. ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసేవాళ్ళది తప్పు, ఖమేనీకి సపోర్ట్ చేసేవాళ్ళది దేశద్రోహం. గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నెతన్యాహు బ్రతికే ఉన్నాడు, ఇరాన్ ప్రెసిడెంట్ ఏమో చనిపోయాడు. అంటే ఇరాన్ది చాలా వరకు తప్పు ఉంది. అక్కడ చేస్తున్నటువంటి మత ప్రాతిపదికన దేశాన్ని పరిపాలించడం కానీ, అలానే ఆడవాళ్ళని హింసించడం కానీ, ప్రత్యేకమైనటువంటి రూల్స్, చట్టాలను తీసుకొచ్చి దేశంలో ఉన్న ప్రజలను హింసించడం కానీ చాలా పెద్ద తప్పు. దాంతోపాటు ప్రపంచం అంతా ఇస్లామిక్ రాజ్య స్థాపన చేయాలని ఇరాన్ ఎప్పుడైతే ప్రయత్నిస్తుందో దాన్ని ప్రపంచ దేశాలు ఖండిస్తూ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? భారత్ కూడా ఖండిస్తుంది, లేదంటే కామ్గా ఉంటుంది. విదేశాంగ విధానం మిగిలినన్ని చూసుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అతి వినయం చూపించి, అత్యుత్సాహం చూపించి ఇరాన్కి సపోర్ట్ చేస్తాం, ఖమేనీ కోసం పోరాడతాం, నెతన్యాహును కొడతాం, ట్రంప్ను కొడతాం అని ప్రగల్భాలు పలికిన ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ దేశంలో ఉన్నంతవరకు మీరు సేఫ్. ఈ దేశం దాటి ఒక్కసారి కనుక వెళ్ళారు అంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నెతన్యాహును సపోర్ట్ చేసినా, ట్రంప్ను సపోర్ట్ చేసినా, ఇరాన్ని సపోర్ట్ చేసినా ఈ దేశానికి ముందు భక్తులుగా ఉండండి. ఆ తర్వాత మీరు ఎవరినైనా సపోర్ట్ చేస్తే అది తప్ప రైట్ అనేది ప్రభుత్వాలు డిసైడ్ చేస్తాయి. ఈ దేశంలో భక్తి లేని వ్యక్తే వేరే దేశాన్ని సపోర్ట్ చేస్తాడు. సో ఇక్కడ ఇజ్రాయెల్ని సపోర్ట్ చేసిన వ్యక్తిని నేను సమర్థించట్లేదు, ఇరాన్ని సపోర్ట్ చేసిన వ్యక్తిని నేను సమర్థించట్లేదు. రెండూ తప్పే. కాకపోతే ఇరాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు దేశద్రోహులు, ఇజ్రాయెల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు
తప్పు చేసినట్టు. ఎందుకు ఎక్కడున్న వేరియేషన్ కూడా తెలుసుకోండి. ఇరాన్ అనేది ఇస్లాం రాజ్య స్థాపన చేయాలని ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ మిసైల్స్ తయారు చేస్తున్నటువంటి దేశం. ఇజ్రాయెల్ అనేది ఈ ఇరాన్ మీద పోరాడుతున్నటువంటి దేశం. అలానే ఇజ్రాయెల్ భారతదేశానికి స్నేహంగా ఉంటుంది. అందుకని ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసే వాళ్ళు తప్పని మాత్రమే అన్న, దేశద్రోహులని అనలేదు. వీళ్ళని దేశద్రోహులని అన్న. ఎందుకంటే ఈ దేశం చేస్తున్నటువంటి పనులు ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఇండియా కూడా ఖండిస్తుంది. ఇండియా ఖండిస్తున్నప్పుడు ఆ దేశాన్ని ఎలా సపోర్ట్ చేస్తారు మీరు? ఆ దేశంలో ఉన్న చనిపోయినటువంటి కమ్యూనిటీకి ఎలా సపోర్ట్ చేస్తారు? ఇక్కడ ఈ విషయం తెలుసుకోవాలంటే చాలా జ్ఞానం ఉండాలి. అజ్ఞానులకు అర్థం కాదు. నిజాన్ని గ్రహించాలంటే జ్ఞానాన్ని మించినటువంటి శక్తి ఉండాలని నేను అనేక సందర్భాల్లో చెప్పాను. నిజాన్ని గ్రహించలేనటువంటి వ్యక్తులు, దేశాన్ని వ్యతిరేకించే వ్యక్తులు ఇరాన్ని సపోర్ట్ చేస్తారు. అలానే ఏం చేస్తున్నామో తెలియలేనటువంటి సోయలేనటువంటి వ్యక్తులు ఇజ్రాయెల్ని, అలానే నెతన్యాహు ఫోటోలకు దండలేసి బొట్లు పెట్టి పూజ చేస్తారు. ఇది నా ఒపీనియన్. మరి నెతన్యాహు బ్రతికే ఉన్నాడు, ప్రత్యక్షంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్డర్ స్టూడియోస్.